ఈరోజు నేను మా పప్పీస్ రొటీన్ షేర్ చేసుకుంటున్నాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు చెన్నైలో జాబ్ చేసేటప్పుడు నేను అక్కడ నా ఫ్రెండ్తో ఉండేదాన్ని అనమాట. ఆఫ్టర్ దట్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, ఇంటికి వచ్చేసాను. ఇంట్లో అక్క, అమ్మ, అక్క వాళ్ళ 2 పిల్లలు, నాన్న, బావ, మామయ్య ఇంతమందిలో ఉండేదాన్ని అనమాట. ఉండి ఎవరో విసిరేస్తే పక్కన పడినట్టు పెళ్ళైపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఇన్స్టాగ్రామ్ అవి ఇవి చూసి ఏదో ఫుల్ హ్యాపీ ఉన్నారు అని అనుకుంటారు. నేను H4 వీసా మీద వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా అండి. ఐ థింక్ కనెక్ట్ అవ్వచ్చు ఎవరైనా చూస్తున్నారు అంటే. ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆర్ ఫ్రెండ్స్తో గ్యాదర్ అయినప్పుడు తప్ప మిగిలినవన్నీ ఖాళీగా ఇంట్లో ఏం పని ఉండదు. కుక్ చేసుకోవడం, తినడం, పడుకోవడం అలానే ఉంటుంది మోస్ట్లీ. పని చేయడానికి ఉండదు అన్నమాట. ఏదైనా జాబ్ చేద్దామంటే అలా ఏమి ఉండదు. సో ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. నాకు 2 పెట్స్ ఉన్నాయండి ఇంట్లో. ఒకటి సన్నీ, ఇంకొకటి క్లోయి అనమాట. క్లోయి వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళ పెట్. వాళ్ళు ఇండియా వెళ్తూ ఇక్కడ పెట్టేసి వెళ్ళారనమాట చూసుకోమని. సన్నీ, క్లోయి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఇంకా రిలేషన్ చెప్పాలంటే సన్నీకి క్లోయి పెద్దమ్మ అవుతుంది. సన్నీ వల్ల అమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత సన్నీ చాలా హెల్ప్ అయ్యిందండి. అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు అది ఉండి దాన్ని చూసుకోవడం, దానికి ఫుడ్ పెట్టడం, దానికి వాకింగ్కి తీసుకెళ్ళడం నేనైతే చాలా ఎంజాయ్ చేసేదాన్ని సన్నీ వల్ల. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా పప్పీని తెచ్చుకోవాలి అని అనుకుని ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో ఎందుకు ఇప్పుడు అని అనుకునే వాళ్ళకైతే మాత్రం చెప్తున్నాను, ఇష్టం ఉండి తెచ్చుకోవట్లేదు అంటే మాత్రం ఎక్స్పెన్సివ్ అంతా ఏమి ఉండదండి. మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా మనకి లైక్ డ్రెస్ కనుక 1 lakhకి ఉంటుంది, 100కి ఉంటుంది, 1000కి ఉంటుంది అన్నట్టు మనం చూసుకునే విధానం బట్టి దాని ఎక్స్పెన్సెస్ ఉంటాయి అన్నమాట. మనకి బడ్జెట్లో చూసుకోవాలి అంటే అంతే ఉంటుంది అట్లా అన్నట్టు. ఇష్టం ఉండి తెచ్చుకోవట్లేదు అంటే ఒకసారి ట్రై చేయండి. అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని అయితే నేను చెప్పను. మంచిగానే ఉంటుంది. డాక్టర్ మాత్రం మనలాగా మనకి 3 months 4 months అట్లాగా స్లాట్కి మనకి అపాయింట్మెంట్కి పట్టినట్లు వీళ్ళకు ఉండదండి. వీళ్ళకి మంచిగానే దొరుకుతుంది. కాకపోతే కొంచెం హాస్పిటల్కి మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు. దానికి మళ్ళీ మనం ఇన్సూరెన్స్లు అవి తీసుకుంటే అది ఓకే. అంటే వ్యాక్సిన్ వేయించడానికి దానికి మాత్రం రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి. అంతేగాని బాగోకుండా అయితే ఏముండదండి, బాగానే ఉంటుంది. ఇక్కడ నేను పొద్దున్నే లెగ్గించిన తర్వాత బ్రష్ చేయించి బయటికి పార్టీకి తీసుకొని వెళ్తాను. పార్టీకి తీసుకొని వెళ్ళి క్లోయికి అయితే మార్నింగ్ 9కి పెట్టేసేయాలి, లంచ్ టైం అనమాట. సన్నీకి అయితే ఒక ట్రీట్ ఇస్తాను మార్నింగ్, మళ్ళీ 12కి అలా లంచ్ పెట్టేస్తాను. క్లోయికి ఇక ట్రీట్ అలా ఏమీ ఉండదు, డైరెక్ట్గా లంచ్ పెట్టేస్తారనమాట. క్లోయికి Olive One అని చెప్పి ఒక బ్రాండ్ ఉంటుంది అనమాట. దాంట్లో లాగిన్ అయ్యి మన డాగ్ వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫుడ్ పంపిస్తారనమాట. మంత్లీ దానికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సన్నీకి అయితే మాత్రం ఇట్లా కిబిల్ పెట్టేస్తాము. కిబిల్లో పెడిగ్రీ ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట. చికెన్, బీఫ్ ఇలా వెరైటీ ఉంటాయి, 3 types. అది ప్యాకెట్స్ అండ్ పెడిగ్రీ పెట్టేసి దాని మీద టాపింగ్స్ ఏవో ఒక డైలీ ఒక్కొక్క ఫ్రూట్ పెడుతూ ఉంటాను అనమాట. అంతే అండి ఈ వీడియో. మీకు మీ ఫ్రెండ్స్కి పెట్ తీసుకోవాలని ఉండి తీసుకోవట్లేదు అని అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటే. ఇంకా పెట్కి రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కామెంట్స్ చేయండి. అంతే అండి ఈ వీడియో. Thanks for watching.